అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చెడు ఆలోచనలు ఎలా తొలగిపోతాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక అందమైన ఆశ్రమం ఉండేది. అందులో ఒక గురువు, కొంతమంది శిష్యులు ఉండేవారు. వీరంతా అక్కడ విద్యను అభ్యసించేవారు. శిష్యులందరూ ఉదయాన్నే నిద్రలేచి ఊర్లోకి వెళ్ళి భిక్షాటన తీసుకొని తిరిగి ఆశ్రమానికి వచ్చేవారు. ఒకరోజు ఆశ్రమంలో ఒక పిల్లవాడు భిక్ష కోసం పక్క ఊరికి వెళ్ళాడు. అతను వెళ్ళే దారి ఒక నది గట్టుపై నుండి వెళ్ళాలి. అలా ఆ శిష్యుడు నది పక్క నుండి వెళ్తుంటే ఒక యువకుడు ఆ చెట్టు పక్కన నిలబడి వంగి వంగి ఏదో చూస్తున్నాడు. అప్పుడు ఆ శిష్యుడు ఆ యువకుడి వద్దకు వెళ్ళి, బాబు, నువ్వు ఈ చెట్టు చాటున నిలబడి ఏం చూస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు, అయ్యో, నీకు కనిపించడం లేదా? నేను ఏం చూస్తున్నాను? ఒక్కసారి ఆ నది వైపు చూడు అని అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు నది వైపు చూస్తాడు. అక్కడ కొంతమంది యువతులు బిందెలతో నీళ్లు నింపడం గమనిస్తాడు. అప్పుడు ఆ శిష్యుడు అక్కడ యువతులు నీళ్లు నింపుతున్నారు, అందులో నువ్వు చాటుగా ఇక్కడ దాక్కొని చూడవలసిన అవసరం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు, ఓ సన్యాసి, నీకు కనిపించడం లేదా? ఒక్కసారి వారందరినీ దీర్ఘంగా చూడు, వారి అందాలను చూడు, వారి కోమలమైన శరీరాన్ని చూడు, వారి అదరాలను చూడు, వారిని చూస్తుంటే నీకు ఏమీ అనిపించడం లేదా అని అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు ఆ యువకుడు చెప్పినట్లుగానే వారి అందాలు శిష్యుడిని బాగా ఆకర్షించాయి. అప్పటి వరకు ఆ శిష్యుడు మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేదు. కానీ ఆ చెడు ఆలోచన ఈ క్షణం నుండి మొదలయ్యింది. దాంతోపాటు అతనిలో భయం కూడా మొదలయ్యింది. అతను కూడా ఆ యువకుడు కలిసి ఆ చెట్టు చాటు నుండి వారిని చూస్తూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ శిష్యుడు, అయ్యో, నేను ఏం చేస్తున్నాను? ఇది చాలా తప్పు. నేను ఎలా చేయకూడదు, ఇది మహాపాపం అని అనుకొని వెంటనే తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆశ్రమానికి వెళ్ళి తన పనులు తాను చేసుకుంటూ ఉన్నాడు. కానీ తాను ఏదైతే చూశాడో అదే తన కన్నుల ముందు కదులుతుంది. ఏ పనిని చేసినా అదే ఆలోచన వస్తుంది. చివరికి పడుకున్నా సరే ఆ నది దగ్గర జరిగిన సంఘటనే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంది. ప్రతిరోజులాగే ఆ శిష్యుడు ఉదయాన్నే లేచి భిక్షకు బయలుదేరాడు. కానీ అతను ఊరిలోకి వెళ్ళలేదు. ఆ యువకుడు ఏ చెట్టు దగ్గర నిలబడి అమ్మాయిలను చూస్తూ ఉన్నాడో అక్కడికే చేరుకొని ఆ యువకుడితో కలిసి ఆ అమ్మాయిలని చూస్తూ ఉన్నాడు. శిష్యుడికి నిత్యం అదే పనిగా మారిపోయింది. ఆ యువకుడితో శిష్యుడికి మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ కలిసి వారి అందాలను చూసేవారు. ఇక ఆశ్రమంలో ఆ శిష్యుడు ఏ పనిని కూడా సరిగ్గా చేసేవాడు కాదు. సరిగా భోజనం కూడా చేసేవాడు కాదు. ఎప్పుడూ ఆ అమ్మాయిల గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఆ నదికి వెళ్ళి వారిని చూడాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పుడు గురువుగారు ఆ శిష్యుల యొక్క ప్రవర్తనను గమనించి అతన్ని దగ్గరకు పిలుచుకొని, నాయనా, ఈ రోజు నుండి నేను కూడా నీ వెంట భిక్ష కోసం వస్తాను. మనమిద్దరము కలిసి భిక్షను తీసుకొని వద్దామని అంటాడు. అప్పుడు శిష్యుడు, వద్దు గురువుగారు, నేను ఒక్కడనే వెళ్ళి భిక్ష తీసుకువస్తాను అని అంటాడు. అప్పుడు గురువుగారు, సరే, ఒక్కడవే వెళ్ళు అని అంటారు. వెంటనే ఆ శిష్యుడు ఆనందంగా ఆశ్రమం నుండి బయలుదేరాడు. శిష్యుడు ప్రవర్తనలో మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామని గురువుగారు కూడా వెనకాలే బయలుదేరాడు. అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు చూద్దామని ఆ శిష్యుడికి తెలియకుండా అతని వెనకాలే వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఆ శిష్యుడు ఒక యువకుడిని కలిసి ఇద్దరు ఒక చెట్టు దగ్గర దాక్కుని ఇద్దరూ కలిసి ఏదో చూస్తున్నారు అని గమనించి వెంటనే గురువుగారు కూడా అక్కడికి వెళ్ళి తన శిష్యుడు వెనకాలే నిల్చున్నాడు. ఆ గురువుగారు తన శిష్యుడు ఈ చెట్టు వెనకాల నిలబడి అమ్మాయిలను చూస్తున్నట్లుగా గుర్తించాడు.
అందుకే తన శిష్యుడిలో మార్పు వచ్చింది అని అనుకున్నాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, నువ్వు అమ్మాయిల వద్ద భిక్ష అడగడానికి వచ్చావా అని అంటాడు. తన గురువుగారి మాట వినగానే శిష్యుడికి చెమటలు పట్టేశాయి. గజగజ వణికిపోతున్నాడు. తన నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. శిష్యుడితో ఉన్న ఆ యువకుడు వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. ఆ శిష్యుడు గురువుగారిని కన్నులు పైకెత్తి చూడలేకపోతున్నాడు. అప్పుడు ఆ గురువుగారు తన శిష్యుడితో, నా శిష్యుడు చాలా ధైర్యవంతుడు, దేనికి భయపడేవాడు కాదు, కానీ నువ్వు ఇప్పుడు భయంతో వణికిపోతున్నావు అని అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు, నన్ను క్షమించండి గురువుగారు, ఇందులో నా తప్పు ఏమీ లేదు. ఆ యువకుడు నాకు ఏదేదో చెప్పి నా మనస్సును పాడు చేశాడు. గురువుగారు, నేను ప్రమాణం చేసి చెబుతున్నాను, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను అని అన్నాడు. అప్పుడు గురువుగారు, నాయన, నువ్వు ఎలాంటి వారితో స్నేహం చేస్తావో మనకు అలాంటి ఫలితమే లభిస్తుంది. నువ్వు చెడు ఆలోచనలు ఉన్నవారితో స్నేహం చేస్తే నీకు చెడు ఆలోచనలే వస్తాయి. అందుకే మంచివారితో స్నేహం చేయు, అప్పుడు నీ ఆలోచనలు కూడా గొప్పగా ఉంటాయి అని చెప్పి శిష్యుడిని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఆశ్రమానికి వచ్చిన ఆ శిష్యుడు తన పనులు తాను చేసుకుంటున్నాడు. అతను ఆ నది వైపు నుండి వెళ్ళడం మానేసి వేరే దారిలో వెళ్ళడం ప్రారంభించాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడికి కోపం రావడం, ఇతర శిష్యులను తిట్టడం, భోజనం చేయకపోవడం లాంటివి చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి ఆ గురువుగారు తన శిష్యుడి దగ్గరికి వచ్చి, నాయన, నువ్వు ఎన్నోసార్లు ఇచ్చిన మాటను తప్పావో తెలుసా? ఇక నుంచి చెడు ఆలోచనలు నీ మనసులోకి రానివ్వను అని చెప్పావు. ఇప్పుడేమో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని గురువుగారు అడుగుతారు. వెంటనే ఆ శిష్యుడు గురువుగారి పాదాలపై పడి ఏడవడం మొదలుపెట్టాడు. నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నా మనసు నా ఆధీనంలోనే లేదు. అందుకే నేను నా మాట తప్పుతున్నాను. నేను నా మనసులో నుంచి చెడు ఆలోచనలు తీసివేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. ఎంత ఎక్కువగా నేను వాటిని నా నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, అవి అంత ఎక్కువగా నా మనసులో నిలిచిపోతున్నాయి అని అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయన, నా వెంటరా అని చెప్పి ఆ శిష్యుడిని ఒక తోటలోకి తీసుకువెళ్ళి, నాయన, చూస్తున్నావా, ఇక్కడ చిన్న చిన్న నీటి కాలువలు ఉన్నాయి, గమనించావా? ఈ మొక్కల వరకు చేరుతుంది. ఇది నిరంతరం ఇలాగే జరుగుతుంది నాయన. నువ్వు ఈ కాలువలో వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకోగలవా అని అడుగుతాడు. అప్పుడు శిష్యుడు, తప్పకుండా గురువుగారు, నేను ఈ నీటి ప్రవాహాన్ని ఆపగలను అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు కొద్దిగా మట్టిని తీసి ఒక చిన్న కాలువలా చేసి ఆ నీటి ప్రవాహాన్ని ఆపేశాడు. కానీ కొద్దిసేపటికే ఆ కాలువలోని నీరు ఆ మట్టిపై నుండి రావడం మొదలయ్యింది. అప్పుడు ఆ గురువుగారు, నాయన, నీటి ప్రవాహం ఆగనే లేదు, చూడు అని అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ కొన్ని చిన్న చిన్న రాళ్ళు, ఈసారి ఎక్కువ మట్టి వేసి దానిని ఆపేశాడు. కానీ కొద్దిసేపటికే నీరు వాటిపై నుండి, ఆ రాళ్ళపై నుండి కూడా రావడం మొదలయ్యింది. అప్పుడు గురువుగారు, నాయన, మళ్ళీ నీటి ప్రవాహం మొదలయ్యింది. నువ్వైతే నీటిని ఆపేస్తాను అని అన్నావు, కానీ నీరు మాత్రం ఆగడం లేదు అని అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు, ఒక్క నిమిషం గురువుగారు అని చెప్పి ఒక పెద్ద బండరాయిని తెచ్చి ఆ చిన్న కాలువలో అడ్డుగా వేశాడు. నీటి ప్రవాహం ఆగిపోయింది. చూసారా గురువుగారు, ఈ నీటిని ఆపుతాను అని చెప్పాను, చూడండి ఇప్పుడు నీటి ప్రవాహం ఆగిపోయింది అని అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయన, ఒకసారి ఆ కాలువ వైపు చూడు, నువ్వు వేసిన ఆ బండరాయి పక్క నుండి నీరు వచ్చి మళ్ళీ ఆ కాలువలోనే ప్రవహిస్తుంది. నాయన, నువ్వు నీటిని ఆపడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ నీ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించడం లేదు. నువ్వు ఎంత పెద్ద బండరాయిని అడ్డుగా పెట్టినా ఆ నీటి ప్రవాహాన్ని
ఆపలేకపోతున్నావు. అలాగే నీ మనసులోని చెడు ఆలోచనలు కూడా నువ్వు నీ మనసులో నుంచి పూర్తిగా వాటిని తొలగించుకోలేకపోతున్నావు అని గురువుగారు అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురువుగారు, నేను చెడు ఆలోచనల నుండి దూరమయ్యే మార్గమే లేదా నా మనసులోని చెడు ఆలోచనలన్నీ శాశ్వతంగా తొలగిపోయే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ గురువుగారు శిష్యుడిని తీసుకొని ఏ నది నుండి అయితే ఆ కాలువలోకి నీరు వస్తుందో ఆ నది వద్దకే తీసుకువెళ్తాడు. నాయన, ఆ కాలువలోని నీరు ఈ నదిలో నుంచే వెళ్తుంది. ఒకవేళ మనం ఇక్కడి నుండి ఆ నీళ్లు వెళ్ళే మార్గాన్ని మూసివేస్తే ఆ నీటి ప్రవాహాన్ని ఆపివేయవచ్చు కదా అని అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు, అవును గురువుగారు, నిజమే, ఆపివేయచ్చు అని చెప్పి ఆ నది నుండి కాలువలోకి వెళ్ళే నీటి మార్గాన్ని ఎంతో కష్టపడి మట్టి రాళ్ళు వేసి దానిని పూర్తిగా మూసివేసి, గురువుగారు, నేను తోటలోనికి వెళ్ళే నీటి కాలువను పూర్తిగా మూసివేశాను, లేదంటే ఆ మొక్కలన్నీ బ్రతకవు, మనం నీటిని తోటలోనికి పంపాలని అన్నాడు. వెంటనే ఆ శిష్యుడు మూసివేసిన ఆ కాలువను తిరిగి ప్రారంభించాడు. నీరు తోటలోనికి వెళ్ళడం ప్రారంభమైంది. అప్పుడు గురువుగారు తన శిష్యుడితో, నాయన, ఒకవేళ మనం ఈ నదిలోని నీటిని మొత్తాన్ని ఆ తోట వైపుకే మళ్ళిస్తే ఏమవుతుంది? గురువుగారు, అలా చేస్తే ఈ నీటి ప్రవాహానికి ఆ తోట మొత్తం కొట్టుకుపోతుంది, ఒక్క మొక్క కూడా అక్కడ మిగలదు అని అన్నాడు. అప్పుడు గురువు ఒక నవ్వు నవ్వి, నాయన, దీనిని బట్టి నీకు ఏమర్థమైంది? మనం ఏ విషయాలనైనా పూర్తిగా ఆపడానికి ప్రయత్నించవద్దు. దేన్నైనా కావలసినంత సమతుల్యంగానే వాడుకోవాలి. తక్కువ నీటితో కూడా మొక్కలు చనిపోతాయి, అలాగే ఎక్కువ నీటితో కూడా మొక్కలు చనిపోతాయి. మన జీవితం ఎప్పుడూ సమతుల్యతతోనే నడుస్తుంది. నాయన, నీ మనసులో మొదటగా దేని గురించి ఆలోచన వస్తుంది? గురువుగారు, నాకైతే పూర్తిగా చెడు ఆలోచనలే వస్తున్నాయి. అప్పుడు గురువుగారు, నాయన, నువ్వు చెడు విషయాలను మర్చిపోవాలని ప్రయత్నంతో నిరంతరం వాటినే గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నావు. నాయన, జంతువులకు కూడా కామ కోరికలు ఉంటాయి, కానీ అవి సంతానోత్పత్తికి మాత్రమే వాడుతాయి. ప్రతి ఒక్కరిలో కామ కోరికలు ఉన్నా మనం ఎప్పుడు, ఎలా, ఎందుకోసం వాటిని వాడుతున్నాం అనేది చాలా ముఖ్యం. మనం చెడు ఆలోచనలను ఎంతగా అణిచివేయడానికి ప్రయత్నిస్తామో అవి మరింతగా మన మనసు లోతుల్లో నిలిచిపోతాయి. అందుకే వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా వేరే మంచి మంచి విషయాలపై దృష్టిని నిలపాలి. అలా వేరే ఏదో పనిలో ఉండటం వలన మనకు చెడు ఆలోచనలు మెల్లిగా మన నుండి దూరమయ్యే అవకాశం ఉంటుంది. నాయన, మనకు వచ్చే చెడు ఆలోచనలు చెడ్డవారితో స్నేహం చేసినా వస్తాయి. కామ కోరికలు మనలో లేకపోయినా మనం పొరపాటున కామ కోరికలు ఉన్నవారితో స్నేహం చేసిన ఆ ఆలోచనలన్నీ మనకు కూడా మొదలవుతాయి. అందుకే మంచివారితో స్నేహం చేయాలి అని అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు, నిజమే గురువుగారు, ఇంతకుముందు నాకు చెడు ఆలోచనలే వచ్చేవి కావు, కానీ నేను చేసిన చెడు స్నేహం వలనే అవి నాలో మొదలయ్యాయి. ఇప్పుడు మీరు నాకు అర్థమయ్యేలా వివరించారు. ఇప్పుడు నేనేంటో, నా కర్తవ్యం ఏమిటో నాకు బోధపడింది. మీకు ధన్యవాదాలు అంటూ ఆ గురువుగారి పాదాలకు శిష్యుడు నమస్కరించాడు. ఇక ఆ రోజు రాత్రి ఆ శిష్యుడు తన మనసులోని ఎటువంటి చెడు ఆలోచనల గురించి ఆలోచించకుండా ఆ భగవంతుడు నామస్మరణం చేస్తూ హాయిగా నిద్రించాడు. మరునాడు ఉదయాన్నే భిక్ష కోసం మళ్ళీ ఆ నది గట్టుపై నుండే వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు ఆ శిష్యుడు మనసు నిర్మలంగా ఏ చెడు ఆలోచనలు లేకుండా ఉంది. ఎప్పటికీ కూడా ఆ యువకుడు మాత్రం ఆ చెట్టు చాటునే నిలబడి ఆ అమ్మాయిలను చూస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు నేరుగా ఆ యువతుల వద్దకు వెళ్ళి వారి వద్ద నీరు త్రాగాడు. అప్పుడు ఆ అమ్మాయిలు శిష్యుని పాదాలకు నమస్కరించారు. ఆ శిష్యుడు వాళ్ళ ఆశీర్వదించి అక్కడ నుండి ముందుకు కదిలాడు. అక్కడే ఆ చెట్టు పక్కనే ఉన్న ఆ యువకుడు
శిష్యుడి వద్దకు పరిగెత్తుకుని వచ్చి, అమ్మో, నువ్వు మామూలు వాడివి కాదు. నువ్వు వారి వద్దకు వెళ్ళి వారితో మాట్లాడి వారి చేతులతో నీటిని కూడా త్రాగావు. వారు నీ పాదాలను కూడా ముట్టుకున్నారు. నా తర్వాత వచ్చిన నీకు వారిని తాకే అదృష్టం కలిగింది అని అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు ఆ యువకుడితో, నువ్వు కూడా ఎన్ని రోజులని ఈ చెట్టు వెనకాలే నిలబడి దాక్కుని అమ్మాయిలను చూస్తూ నీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటావు? ఆ అమ్మాయిల్లో నీకు ఎవరైనా నచ్చితే వారి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పు. ఆ అమ్మాయి కూడా నువ్వు నచ్చితే వివాహం చేసుకొని సుఖంగా నీ జీవితాన్ని గడుపు. ముందుగా నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో. నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు అని అన్నాడు ఆ శిష్యుడు మాటలు ఆ యువకుడిని బాగా ఆలోచింపచేశాయి. మరుసటి రోజు నుండి ఆ యువకుడు ఆ నది వైపు వెళ్ళడం మానేశాడు. ఆ యువకుడే ఆ శిష్యుడి వద్దకు రోజూ వస్తూ కలిసేవాడు. ఆ శిష్యుడు చెప్పే మంచి మాటలు వింటూ ఉండేవాడు. అలా కొన్ని రోజులకు ఆ యువకుడిలో మార్పు వచ్చి తాను జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలి అని అనుకొని తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చూశారు కదా, స్నేహం మంచివారిని కూడా చెడగొట్టగలదు, అలాగే చెడ్డవారిని కూడా గొప్ప వ్యక్తులుగా మార్చగలదు. చూశారు కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.